హాయ్ అండి, నమస్తే. మునక్కాయ పప్పుచారు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇలా చేసుకోండి. ఒకసారి చేసుకుంటే ప్రతిసారి ఇలాగే చేసుకుంటారండి. అంత బాగుంటుందండి. చూసే ముందు ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ముందుగా 1 కప్పు కందిపప్పు కడుక్కుని కుక్కర్లో ఉడికించుకోండి. 1 కప్పు కందిపప్పుకి ఈ సైజ్ చింతపండు కడుక్కుని నానబెట్టుకోండి. ఉడికించుకున్న పప్పులో పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోండి. 2 టీ స్పూన్స్ కారం వేసుకోండి. 4 పచ్చిమిర్చి వేసుకోండి. మునక్కాయలు 2 వేసుకోండి. నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోండి. పప్పుచారు ఎన్ని కావాలో అన్ని నీళ్లు పోసుకోండి. టమాటాలు 2 వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి 20 నిమిషాలు బాగా మరిగించుకోండి. 2 ఉల్లిపాయలు పెద్ద పీసెస్ కట్ చేసుకుని వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కచ్చాపచ్చాక దంచుకోండి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 2 ఎండుమిర్చి వేసుకోండి. 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకోండి. దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా మరిగించుకుని తాలింపు వేసుకోండి. తాలింపు వేసుకుని 5 నిమిషాలు మరిగించుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి.